బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు సినీ నిర్మాతల బృందంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, విశ్వప్రసాద్, డివివి దానయ్య, సుప్రియతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ ను అభినందించడానికి వచ్చినట్లు వివరించారు. మరోసారి కలవడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీలోని సమస్యలను వివరిస్తామని స్పష్టం చేశారు. తెలుగు సినీ నిర్మాతల బృందంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, విశ్వప్రసాద్, డివివి దానయ్య, సుప్రియతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ ను అభినందించడానికి వచ్చినట్లుగా వివరించారు. మరోసారి కలవడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీలోని సమస్యలను వివరిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ దాదాపు గంటపాటు జరిగినట్టు తెలిసింది. భేటీలో ఎలాంటి అంశాలు చర్చించారు? డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి సినీ నిర్మాత దర్శకులు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకున్నటువంటి సినీ నిర్మాత దర్శకులంతా కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. మధ్యాహ్నం వరకు క్యాంపు కార్యాలయంలో దగ్గర వెయిట్ చేసిన తర్వాత క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వాళ్ళతోటి భేటీ కావడం జరిగింది. ముందుగా వాళ్ళు పవన్ కళ్యాణ్ ని అభినందించడం, అలానే నూతన గవర్నమెంట్ ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఆ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వానికి సంబంధించి ఆ చిత్ర పరిశ్రమ అంశాలపై కూడా చర్చించినట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక నిర్మాతల బృందం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో పాటు సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీ మొత్తం కలిసి వస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ ని అభినందించడానికి, అలానే కట్టసిగా వచ్చాము, అలానే ఇండస్ట్రీలో సమస్యల గురించి చెప్పడానికి రాలేదు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి కలిసిన తర్వాత ఎక్కువ మంది వచ్చి ఆ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ప్రస్తావిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజు ఉదయం నుంచి విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే కొనసాగడం జరిగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ సంఖ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు అన్న సమాచారంతో అక్కడికి ఎక్కువ మంది చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కొత్త నూతన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభినందించడము, అలానే ప్రభుత్వాన్ని అభినందించడం కోసమే వచ్చాము. సమస్యలకు సంబంధించి ఇండస్ట్రీలో సమస్యలను ముఖ్యమంత్రితోనే దృష్టికి తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాము. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే కనుక ఇండస్ట్రీలో సమస్యలు చెప్పడానికి వచ్చి కంపల్సరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే సుమారు గంట పాటు ఈ భేటీలో కొన్ని కీలక విషయాలు ఇంటర్నల్ గా అయితే కనుక చర్చించినట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది. అంటే ఇంటర్నల్ విషయాలు అంటే గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, ఎటువంటి లిస్ట్ అవుట్ చేయాలి, సినీ పరిశ్రమలని సంబంధించి ఎటువంటి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలన్నిటిపై కూడా క్లారిటీ వచ్చే విధంగా కూడా ఉండటానికి కూడా మాట్లాడినట్టు కూడా పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ బయట మటుకి మళ్ళా కలిసినప్పుడు చిత్ర పరిశ్రమ అంశాల గురించి చర్చిస్తామంటూ కూడా మాట దాటవేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. అయితే శ్రీనివాస్, గత ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని నేరుగా సీఎం చంద్రబాబుకు చెప్పడానికి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన అభినందించి ఆయన ద్వారా సీఎం అపాయింట్మెంట్ తీసుకొని సీఎం ని కలవాలి అనుకునే ఉద్దేశం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే త్వరలోనే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయితే ముఖ్యమంత్రి దృష్టికే నేరుగా ఏదైతే
సమస్యలు ఉన్నాయో ఏదైతే అయ్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా సినీ నిర్మాతలంతా కూడా అనుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.